మనందరికి తెలిసిందే గత కొన్ని రోజులుగా ఏదైతే మంచిర్యాల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఇష్యూ అయితే గతంలో ఈ భూమి కబ్జా విషయంలో ఎందరో బాధితులు అటు ప్రజావానికి కావచ్చు లేకుంటే వారానికి ఒకసారి నిర్వహించే అటు గాంధీ భవన్లో ఆ సభకు కావచ్చు ఎన్నోసార్లు ఇటు ఆ భూమికి సంబంధించిన బాధితులు వస్తూ పోతున్నారు కానీ ఇక్కడ కూడా ఆ ఎమ్మెల్యే పైన ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటలేరు. సో మరొకసారి ప్రజావానికి ఆ భూ కబ్జా గురించి వచ్చిన బాధితులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నిద్దాం. అని ఏంటి చాలాసార్లు ఒకవైపు గాంధీ భవన్కి మరోవైపు ప్రజావానికి తిరుగుతూనే ఉన్నారు. ఎందుకు కుక్కిరావు ప్రేమ్ సాగర్ రావు పైన పూర్తి స్థాయిలో చర్యలు ఎందుకు తీసుకుంటారంటే ఏం చెప్తావు? సార్, నా పేరు కోటిరెడ్డి. ఈరోజు మంగళవారం ప్రజాభవన్లో కార్యక్రమం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒక్కసారి ప్రజాభవన్లో ఉన్నటువంటి ఇన్ఛార్జి మినిస్టర్ గారిని కలవడం జరిగింది. కలిసి సారికి కూడా మళ్ళీ సార్ మమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు, మీరు మళ్ళీ ఒకసారి సిపి చెప్పండి అని చెప్పాము. ఏం చెప్పానయ్యా, మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే కోసం పేరు పెట్టుకొని మరీ తిరుగుతున్నారు అని అన్నాడు. సరే, అధికార పార్టీలో ఉన్నా కానీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మేము ఫైట్ చేసినాము సార్. నిన్నటిదాకా మనం అధికారంలో వచ్చి 1 year అయింది, అంతకుముందు నుంచి కూడా ఫైట్ చేస్తున్నాము. ఆయన సైడ్ నుంచి మేము ఒకటే రిప్రజెంట్ చేస్తున్నాం సార్. మా పేపర్లు ఇప్పుడు గవర్నమెంటు ఒక అధికారికి అధికారికంగా ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే గవర్నమెంటు మన రాష్ట్రం ఇప్పుడు కాదు ఎప్పుడో ప్రవేశపెట్టినటువంటి పర్మిషన్ కాపీలు కానీ ఎల్ఆర్ఎస్ కానీ అదేవిధంగా కాంపౌండ్ వాల్ పర్మిషన్ కానీ ఇవన్నీ కూడా ఉండి కూడా మీరు కట్టుకోనివ్వకుండా ఉన్నారంటే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? గవర్నమెంట్దే. మా డబ్బులు మీరు తీసుకున్నారు. 3 లక్షల రూపాయలు ఎల్ఆర్ఎస్ కట్టినాం సార్. ఎల్ఆర్ఎస్ కట్టినాం, పర్మిషన్ కోసం 1,50,000 కట్టినాం. ఇంజక్షన్ ఆర్డర్ కోసం కోర్టుకి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనం వేసిన అమ్ముడు ప్రకారం మనం కట్టుకున్నాం. అంటే దాని అర్థం ఏంటి? డబ్బులు కట్టుకున్నారు, వీళ్ళని సైట్లోకి రానియాలని అర్థం. అంతేగాని చిల్లర విషయాలని మీరు ఫోకస్ పెట్టి ఎవరైతే అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మంచిర్యాల నుంచి గెలిచిన ఆయనకి మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ధనబలంతో డబ్బు బలంతో రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కడ అధికారులను మేనేజ్ చేస్తూ మేము పోయేసరికల్లా మనుషులు పెట్టడం, వాళ్ళ దగ్గర పేపర్లు ఉండవు ఏముండవు. మమ్మల్ని ఏమో మేమేం మర్యాదపూర్వకంగా బాధతో మాట్లాడి సార్ మేము లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నారు, మీరు క్రియేట్ చేయొద్దు, మీరు జెన్యూన్గా ఉండండి అని చెప్పేసి ఏదో చిన్న పేపర్లో కాగితాలు తీసుకొచ్చేసి మాకు చూపించి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సింది మమ్మల్ని ఆప్ చేస్తున్నారు. అది ఎంత దుర్మార్గం పరిపాలన ఇప్పుడు అర్థమవుతుంది. వీళ్ళ 100% కరెక్ట్. అధికార పాలన ఉండి అసలు ఆయన తీసుకోవాలి. ఆయన గారికి ప్రేమ్ సాగర్ రావు గారికి కూడా దాంట్లో 150 ఫ్లాట్లు ఉన్నాయి. ఆయన ఫ్లాట్లు ఆయన కట్టుకోవాలి. మమ్మల్ని జెన్యూన్గా మీరు ఉండండిరా బాబు, బతకాలి. ప్రతివాడు మధ్యతరతోళ్ళు పేదవాళ్ళ కోసం ఈ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అదే అని చెప్పేసి మనం ఓట్లేసి గెలిపించారు. కానీ మీరేం చేస్తున్నారు? కబ్జాలు చేసి ల్యాండ్ వాల్యూ పెరిగిందని దోచుకోవాలని చూస్తున్నారు. అది అధర్మం కదా. అధర్మంగా నువ్వు చేస్తే రాష్ట్రానికి ముఖ్యమంత్రి చెడ్డ పేరు వస్తుంది. వీడి వల్ల గెలిచిన తర్వాత దాదాపు సంవత్సరం నుంచి సార్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన వచ్చిన అధికారంలోకి వచ్చిన ఈ ప్రజా గేట్లు ఎప్పుడైతే బదలు కొట్టారో అప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. మీరు కూడా చూస్తున్నారు కదా సార్, 100 మంది 1000 మంది ఇక్కడ. సార్ మీకు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ₹5 భోజనం చేస్తున్నాం సార్. మేము ఇక్కడికి వచ్చి పొద్దాక డబ్బులు ఖర్చు పెట్టలేక ₹5 భోజనం క్యాంటీన్ పెడితే అక్కడ ₹5 భోజనం తిని ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మెట్రో ట్రైన్లో వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఎంత బాధపడుతున్నాం. ఎందుకు? మా బిడ్డలు ఎదిగారు, పెళ్లి చేసుకోవాలంటే ఎంతో కొంత ఇల్లు ఒకటి నిర్మించి ఇవ్వాలి. పల్లెళ్ళు వస్తారు, అక్కలు వస్తారు, ఎక్కడ కూర్చుంటాం? ఇంకా ఎన్ని సంవత్సరాలు కిరాయిల్లో బతుకుంటారు చెప్పండి? అర్థం చేసుకోవాలి కదా వీళ్ళు కూడా. సరే, ఇప్పుడు వేరే వాళ్ళు భూకబ్జా చేస్తే నాయకులకు అధికారులకు చెప్పుకునే పరిస్థితి కనిపిస్తాయి ఇక్కడ. కానీ ఒక ఎమ్మెల్యేనే మంచిర్యాల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేనే భూకబ్జా చేసినప్పుడు ఎవరికి చెప్పుకోవాలని ఆలోచన కలిగింది? మాకు కలిగింది సార్. మేము డీజీపీ గారి దగ్గరకు పోయినాము, పేపర్లు చూసేసేసి ఆయన వీళ్ళకి చెప్పారు గవర్నమెంట్కి ఒకసారి పరిశీలన చేసి వాళ్ళకి న్యాయం చేయండి అని. అక్కడ పోతే వీళ్ళు ఏం చేస్తున్నారు? అన్నీ బాగానే ఉన్నాయి, ఒక చిన్న లిటిగేషన్ ఉంది. ఎవడో సార్ 750 ఫ్లాట్లలో ఎవడో ఒకటి కేసు ఉంటుంది. 750 మంది వృద్ధం తప్పు కదా సార్ అది. ఇప్పుడు నేనే ఉన్నా సార్, నా ఇంటి సమస్య ఉంది, పక్కన సమస్య లేదు, వాడిని కట్టుకునే ఎట్లా ఉంటుంది? అది గవర్నమెంట్లో రూల్ ఉంది. ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళు స్టేటస్గా తెచ్చుకొని వాళ్ళని ఆపుకోవచ్చు, కానీ పక్కన వాళ్ళు అనే రైట్ మనకు లేదు. కానీ వాళ్ళని భూతంగా చూపించి మమ్మల్ని అందరినీ ఈ గవర్నమెంట్ వచ్చిన 1 year నుంచి చాలా హింసకు గురి చేస్తున్నారు. మేము ఇప్పుడు ఆగే పరిస్థితుల్లో లేము. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 25 నుంచి మేము 100 మందిని కాదు, 1000, 2000, 5000 మంది సైట్లో కట్టుకొని చూస్తున్నాం. గవర్నమెంట్ అప్పుడేం చెప్తుందో మేము చూస్తామని చెప్పేసి మేము అందరం గంటాపదంగా మేమందరం కూడా స్టాండర్డ్ పై ఉన్నాం. ఎమ్మెల్యే గారు కాదు ఈసారి ఎవరు వచ్చినా కానీ ఆగే ప్రసక్తే లేదు. మొత్తము ఈ బోధలో 547 మంది ఉన్నాం సార్, జెన్యూన్ ఫ్లాట్ ఓనర్స్. ఒక్కళ్ళ మీద అంటే సార్ అధికార పార్టీలో ఉన్నాడు, రేపు ఎల్లుండో మంత్రి పదవి అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. అది చెప్పుకొని ఆయన అందరూ చెప్తున్నాడు నేను మంత్రిని అవుతున్నాను, ఎవరైనా సరే ఈ 4 రోజులు వాళ్ళని కట్టుకోకుండా చూడండి, తర్వాత మీకు ఏదో ఒకటి చేస్తానని చెప్పేసి అట్లా మాకు ఇంటర్నల్గా మన సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. కాపరా పోలీస్ స్టేషన్ మండల ఆఫీసర్లు కానీ, జిహెచ్ఎంసీ అధికారులు కానీ,
కోర్ట్స్ని కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడు. మేనేజ్ చేసి మాలాంటి మధ్యతరగతి వాళ్ళని హింస పెడుతున్నాడు. అది చాలా దుర్మార్గమైన ఆలోచన. ప్రేమసాగర్ రావు గారికి ఇప్పుడైనా మీ ద్వారా సరే పెద్ద జ్ఞానం తెచ్చుకొని మధ్యతరగతి వాళ్ళకి హెల్ప్ చేస్తారని చెప్పేసి మేము మీడియా ముఖ్యంగా కోరుకుంటున్నాం సార్. దాదాపు 500 మంది ప్రేమసాగర్ రావు గారిని కలిసారా మరి? ప్రేమసాగర్ రావు గారిని ఒకసారి మేము 5 కలిసాం సార్. ఆయన ఏమంటున్నాడు, ఆడ గజం 45,000 50,000 అంటే మీరు మొత్తం నాకు 5,000 రూపాయలకి అమ్మండి అంటున్నాడు. గజాన్ని అంటే మా పొట్టలు కొట్టాలని చూస్తున్నాడు సార్. 5,000 రూపాయలకి నేను మీదే కొట్టాను సార్. 25,000కి మాకు ఇవ్వండి, మేమన్నా మీకు శుభ్రంగా అన్ని చేసి పెడతాం. రోడ్లు ఇక్కడ అంతా గంజాయి ప్యాచ్ నడుస్తుంది, ఆ చెత్త కుప్పలన్నీ తీపిచ్చేసి మంచి చేస్తాను మేమంటే మీరు మాట్లాడు, మీరు మారరు, నేను మారను అని చెప్పేసి మమ్మల్ని బెదిరించి అలగొడుతున్నాడు. కోర్టులో కేసులు ఏమి లేవు సార్, ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. LGC అయిపోయింది, 6030 అయిపోయింది, అన్ని కేసులు క్లియర్ అయింది. ఓన్లీ ఒక స్టేటస్కో వేరే వాళ్ళ పేరు మీద 6 మీద ఉంది. వాళ్ళ 6 మీద చూసుకొని మమ్మల్ని అందరూ హింస పెడుతున్నారు, మమ్మల్ని అందరూ ఇబ్బంది గురి చేస్తున్నారు. అసలు మాకు సంబంధం లేదు. అది వాళ్ళ ద్వారా వాళ్ళు సృష్టించుకొని మమ్మల్ని అందరూ వర్క్ చేయడం రావడానికి వేసుకున్న పెద్ద కుయుక్త, అది కుట్రలు ఆలోచన చేసి అట్లా పెట్టుకున్నాడు. అది దుర్మార్గమైన ఆలోచన. ఇప్పటికైనా సరే 6 ఫ్లాట్లు వాళ్ళు మొహాలు పడేసేస్తాం, మాది మేము చూసుకుంటాం. రేపటి నుంచి మేము అందరం సైట్లో ముక్తకంఠంగా చెప్తున్నాం. అందరం 1000 కాదు 2,000 మందిని మేము అక్కడ ఉండైనా సరే మా చుట్టాలని తీసుకొచ్చి చేసి మేము ఇల్లు నింపడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రేమసాగర్ తెలియాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి ఇట్లుంది, ఒకవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేని అటు ప్రభుత్వం కావచ్చు అధికారులు పట్టించుకునే పరిస్థితి కనిపిస్తలేదు కదా. ఒకవేళ ఇన్ కేసు పూర్తి స్థాయిలో పట్టించుకోకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? పూర్తి స్థాయిలో మేము మా ఓపిక నశించిపోయింది సార్. ఇప్పటి వరకు 1 ఇయర్ దాకా వెయిట్ చేసాం. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత జరిగిన మొట్టమొదటి మంగళవారం ప్రజా సమస్య. ఇప్పుడు సార్కి అక్కడ అదే చెప్పొచ్చినాం, ఇంకా మేము ఎట్టి పరిస్థితుల్లో మా ఇల్లు నిర్మించడం మేము ఆగము సార్. మీ మీద గౌరవంతో, ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద గౌరవంతో, ఆయన చెప్పిన హామీతోటి మేము 1 ఇయర్ వెయిట్ చేసాం. ఇక మాకు ఓపిక లేదు సార్. మా దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి, రండి చూడండి, ఉన్నోళ్ళనే కట్టుకొని చెప్పండి, లేని వాళ్ళని నిలగొట్టండి. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అది మీ మీడియా ద్వారా గవర్నమెంట్కి చెప్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.